ఉచిత IVF IUI కన్సల్టేషన్, ఉచిత అల్ట్రాసౌండ్ స్కాన్. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. బండ్ల గణేష్ సంబంధించిన నిన్న సోషల్ మీడియాలో బాగా వచ్చింది. వాళ్ళ పత్రికల్లో కూడా వచ్చి ఈయన కామెంట్లకు సంబంధించిన ఒక వార్త వచ్చింది. కేటీఆర్ను సీఎం చేస్తామంటే బీఆర్ఎస్కు 3 సీట్లు కూడా వచ్చేవి కావు. ఆయన ముఖ్యమంత్రి అవుతారనే బీఆర్ఎస్ను ఓడించారు. రేవంత్ ఫైటర్ 17 ఏళ్ళు కష్టపడి ముఖ్యమంత్రి అయ్యారు. రోజా ఐటమ్ రాని పులుసు పాప. కాంగ్రెస్ నాయకుడు బండ్ల గణేష్. ఈయనకు స్పెషాలిటీ ఉంది. ఎవరి గురించి మాట్లాడినా సరే ఒక స్థాయి మించి అభిమానించడము, ఒక స్థాయి మించి మాట్లాడము. అది పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడినా ఆకాశానికి ఎత్తేయడము, బొత్స సత్యనారాయణ గురించి మాట్లాడినా ఆకాశానికి ఎత్తేయడము, ఆనాడు కేసీఆర్ గురించి మాట్లాడినా కేసీఆర్ కేటీఆర్ అంటే ఆహా ఓహో అన్నారు. ఇప్పుడు వాళ్ళను తిట్టడం కూడా మళ్ళీ అట్లే ఉంటుంది అనేది, తిట్టు కూడా అట్లే ఉంటాయి. రోజాకి ఈయన పెట్టిన పేర్లు డైమండ్ రాని, ఐటమ్ రాని, పులుసు పాప. ఇవి బండ్ల గణేష్ పెట్టిన పేరు. అప్పుడప్పుడు రాజకీయాలలో అధికార పార్టీలకు అనుకూలంగా మాట్లాడేవారు, లేకపోతే కనుక ఏదో రకంగా సంచలనాలు చేస్తూ వచ్చేవారు. ఆ తరహాకు చెందినవారు వీరు బండ్ల గణేష్. ఆయన ఇట్టయు తీసిన సినిమాల కంటే కూడా ఆయన మాటల ద్వారానే అత్యధికంగా సంచలనం కావడం. సినిమా రంగానికి సంబంధించి 2-3 నాయకులు ఉన్నారు, అంటే ఇటు రాజకీయాల్లోనూ సినిమాలోనూ అటు ఇటుగా ఉన్నారు. కానీ ఈ స్థాయిలో మాట్లాడేవారు మాత్రం కేవలం బండ్ల గణేష్ ఒకరే. వీరు సరే ఆయనదో స్టైల్, ఒక్కొక్కరికి ఒక స్టైల్ ఉంటుంది. కాంగ్రెస్లో వి హనుమంతరావు ఒక స్టైల్లో మాట్లాడతారు, ఆయన లాంగ్వేజ్ ఆ రకంగా ఉంటుంది. కానీ ఈయన లాంగ్వేజ్ సంగతి కంటే కూడా మాట్లాడే మాటలు, వ్యక్తులను ఆరాధించడము, వ్యక్తులను వారి స్థాయిని తగ్గించే విధంగా వ్యాఖ్యలు చేయడము, దీనికి బ్రాండ్ అంబాసిడరు బండ్ల గణేష్. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బాగా పరిచయమే ఉండవచ్చు, కాంగ్రెస్ పార్టీ ఎప్పటి నుంచే ఉన్నారు కాబట్టి, అంటే తాను అధికార పార్టీలో ఎంత బలంగా ఉన్నానని చెప్పుకోవడానికి ఇదో రకమైన మెథడాలజీ. ఈ మెథడాలజీ ఉన్నవారు తొందరగా మీడియాలో సంచలనం అవుతారు. లేకపోతే కనుక వాళ్ళ టార్గెట్ ఏమిటి, ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళిపోవాలి, ఆ కోటలలో ఉండాలి, వాళ్ళ గుడ్ లుక్స్లో ఉండాలని ఒక అభిప్రాయం ఉంటుంది. అందుకే చాలామంది రాజకీయ నాయకులు చంపేస్తా, నరికేస్తా, కొట్టేస్తా, తిట్టేస్తా అని ఏమో మాట్లాడుతుంటారు. ఎందుకంటే ఇదంతా ఆ సంచలనం క్రియేట్ చేయడం వల్ల ఫ్రీ ప్రచారం ఇది. ఇప్పుడు ఈయన దీన్నే ఒక యాడ్ చేసేయాలంటే కనుక ఇన్ని పేపర్లు యాడ్ చేయాలంటే దీనికి కనీసం 40-50 లక్షలు అవుతాయి. ఆయన ఉత్తిగా మాట్లాడిండు, 4-5 పేర్లు పెట్టిండు, రోజాకు మాట్లాడిండు, సంచలనమైంది. బహుశా ఇట్లాంటి సంచలనం అయిన వారు, ట్రెండ్ అయ్యేవారు సోషల్ మీడియాలో పార్టీకి 2-3 కనబడుతుంటారు. ఈ మధ్య కొంచెం తగ్గింది, కానీ ఉమ్మడి రాష్ట్రంలో అయితే కానీ కాంగ్రెస్లో, తెలుగుదేశంలో, ఆనాడున్న తెలంగాణ రాష్ట్ర సమితిలో, కమ్యూనిస్టు పార్టీలలో పార్టీకి 1-2 సంచలనాలు మాట్లాడేవారు ఉండేవారు. ఇప్పుడు బండ్ల గణేష్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఈయన మాట్లాడుతున్నారు. రాజకీయాల్లో ఇట్లాంటి వారు అప్పుడప్పుడు తారసపడుతూ ఉంటారు.